నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 8 అర్జీలు. తెనాలి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. సోమవారంతో ముగిసిన జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి 2, అగ్రికల్చర్ కి సంబంధించి 1, హౌసింగ్ కి సంబంధించి 1, మున్సిపాలిటీకి సంబంధించి 2, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 1, పోలీస్ కి సంబంధించి 1, మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. సంబంధిత అధికారులకు పంపి వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు తెనాలి సబ్ కలెక్టర్స్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ చేయడం జరిగింది. మన దగ్గర ఈరోజు 8 అప్లికెంట్స్ వచ్చారు. మామూలుగా 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కంప్లైంట్స్ ఉన్నాయి, 2 మున్సిపాలిటీ గురించి ఉన్నాయి, ఆ తర్వాత ఒకటి అగ్రికల్చర్, పోలీస్, హౌసింగ్, ఎడ్యుకేషన్ గురించి కంప్లైంట్స్ వచ్చాయి. ఈ అన్ని కంప్లైంట్స్ నేను ఆ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి పెట్టాను. ఆ తర్వాత మన దగ్గర కంప్లైంట్స్ వస్తే నేను ఇక్కడ నా ఆఫీస్ నుంచి ఐఎస్ గారికి కూడా చెప్పాను అక్కడే సర్వే చేయడానికి, తర్వాత ఒక రూల్స్ ప్రకారంగా రికార్డ్స్ మార్చడానికి అదే జరిగింది. ఈ అన్ని కంప్లైంట్స్ మనం ఎస్ఎల్ఏ లోపల పిటిషనర్తో మాట్లాడాలి, వాళ్ళ సాటిస్ఫాక్షన్తో క్లోజ్. జనసేన చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారంతో ముగిసింది. గత 20 రోజులుగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్టణంలో విజయవంతంగా కొనసాగింది. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టలేదని, సభ్యత్వ నమోదుతో పాటు వ్యక్తిగత ప్రమాద బీమాతో కలిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటికే గుంటూరు జిల్లాలో 1,00,000 సభ్యత్వాలు నమోదు అయ్యాయని, చివరి రోజు పట్టణంలో పలుచోట్ల సభ్యత్వ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పట్టణ జనసేన నాయకులు తెలిపారు. మరి గత 20 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు జనసేన పార్టీ అధినేత శ్రీ పునితల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి తెనాలిలో గౌరవనీయులు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి ఆదేశానుసారం తెనాలి పట్టణం నియోజకవర్గం మొత్తం కూడా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉంది. దాదాపుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కూడా 1,00,000 పైగా సభ్యత్వాలు నమోదైనవి. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు. ఏకైక జనసేన పార్టీనే తీసుకుంది. మరి సభ్యత్వ నమోదు చేస్తూ పాటు మరి వారికి వ్యక్తిగత ప్రమాద బీమా 5 లక్షల రూపాయల దాకా, అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వారు నాదుకునే కోసం 50,000 రూపాయలు కూడా మరి తక్షణ సాయంగా అందించేదానికి జనసేన పార్టీ తరఫున ఒక ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, తెనాలి జనసేన పార్టీ సీనియర్ నాయకులు హరిదాసు గౌరీశంకర్, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గోపాలకృష్ణ, వై శరత్, రవి, గోవాడ వీరయ్య, పోలిశెట్టి సాయి, పెయింటర్ సీను తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మరి పిఎస్సి చైర్మన్ గారు అయినటువంటి మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో మేమందరం గత 10-15 రోజుల నుంచి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నమోదులో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజున కాబట్టి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం, అట్లానే స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనతో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలకి ఒక భరోసా కల్పిస్తూ అందులో భాగంగా ఒక క్రియాశీలక సభ్యుడిని చేస్తూ పార్టీలో వాళ్ళకంటూ
ఒక భరోసాని కల్పిస్తూ వారి కుటుంబానికి అనేక రాజకీయ పార్టీలు మీరు చూసుంటారు. ఇప్పుడు దాకా ఉన్న రాజకీయ పార్టీలు ఎక్కడా కూడా ఒక కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి స్థానికంగా ఉన్న నాయకులు ఎట్లానో ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. కానీ మా పార్టీలో ఉన్న కార్యకర్తలకి ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే కనుక వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది స్వయాన ఆయన చేతుల మీద పంపించడం జరుగుతుంది. అట్లానే దాదాపుగా సుమారు ఒక 400 మంది కార్యకర్తలకి ఇప్పటిదాకా కూడా ఈ ప్రమాద బీమా అనేది అందజేయడం జరిగింది. దేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ లేదు. ఇట్లాంటి గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్తున్న ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నేడు 10 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంచెలంచెలుగా పార్టీని బలపరుస్తూ సిద్ధాంతాలని జనాల్లోకి తీసుకువెళ్లే ప్రక్రియలో ఇది కూడా ఒక భాగంగా మేము అందరం కూడా భావిస్తున్నాము. అట్లానే తెనాలి నియోజకవర్గం కనుక మనం పరిగణలోకి తీసుకుంటే పోయినసారి కన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో జన సైనికులు అందరూ కూడా దాదాపు 15,000 పైచులకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. తెనాలి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించాలని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి జరగవలసిన ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం 2.5 సంవత్సరాలుగా నిర్వహించడం లేదని, పట్టణంలో వాహనాలు మరియు ప్రజల రద్దీ ఎక్కువగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కనుక వెంటనే ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తెనాలి టౌన్లో అతి భయంకరంగా ఉన్న సమస్య ట్రాఫిక్ సమస్య. ఇక్కడ ఒక ట్రాఫిక్ సమస్యను బట్టి లా అండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటే లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్కి వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి పాటించిన ట్రాఫిక్ నిబంధనలు కూడా గత 2 సంవత్సరం నుంచి ఎత్తిపారేశారు. ఎక్కడా ఒక కానిస్టేబుల్ ఉండలేదు, ఎక్కడా ఒక సిగ్నల్ పనిచేయటం లేదు. అసలు సిగ్నల్స్ పెట్టారు, అక్కడ జేబ్రా మార్క్స్ లేవు, ఎక్కడ ఆగాలో తెలీదు, పోలీసులు ఉండరు, అందుకని లైట్లు కూడా ఆర్పేశారు. ఇదివరకు టౌన్లోకి ఒక టైంలో మాత్రమే పెద్ద వెహికల్స్ వచ్చి లోడింగ్ చేసేవి, కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అన్లోడ్ చేస్తున్నారు. మేము గంజాయిని అరికట్టామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మీరు వెళ్ళండి రైల్వే స్టేషన్ దగ్గరికి, బస్ స్టాండ్ దగ్గరికి, అలానే బాలాజీరావుపేటలో విఎస్ఆర్ కాలేజీ రోడ్డు మీదకి. మాకన్నా ఆటో వాళ్ళు చాలామంది చెప్తున్నారు అక్కడ చాలా గంజాయి తాగుతున్నారు, పోలీసు వాళ్ళు అసలు రౌండ్స్కే రావట్లేదు అని. ఈ గంజాయిని అరికట్టాలన్నా లేకపోతే లా అండ్ ఆర్డర్ సరి చేయాలన్నా కెమెరాలు ఉండాలి, పోలీసులో విజిలెన్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండాలి. 1 సంవత్సరం క్రితం దాకా కూడా పోలీసు వారు 6 కాడి నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ట్రాఫిక్ సమస్యను చూస్తానికి జీపులు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావటల్లా. అంతకుముందు ఒక 2 కానిస్టేబుల్ 2 వెహికల్స్ వేసుకొని ట్రాఫిక్ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళని ఏదో అనేవాళ్ళు బ్లూ కార్డ్స్ అనేవాళ్ళు. వాళ్ళు లేరు. బ్లూ కార్డ్స్ని పెట్టి ఇక్కడ అలానే సిఐలు, ఎస్ఐలు రోజు కంపల్సరీగా ఈ ట్రాఫిక్ మీద పర్యవేక్షణ చేయాలి. ఇవన్నీ చూస్తానికి ప్రాబ్లం చెప్తానికి వీలుగా తెనాలి ట్రాఫిక్ అడ్వైజరీ మీటింగ్ అని. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమల్ కుమార్, సోమయ్య శాస్త్రి, నంబూరు రాజేష్, చేరుకూరి శివరామయ్య, వై రమేష్ బాబు, అబ్రహం లింకన్, పి రామ్మోహన్ రావు, వేదాంతం ఫణీంద్ర, రావూరి శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ అనేది కూడా పర్యావరణంలో విపరీతం అవటం వల్ల పర్యావరణం కూడా చాలా కాలుష్యం అయిపోతూ ఉంది. అది కాలుష్యం అవటం వలన ప్రజలకి ఎన్నో సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, తర్వాత అంతా కూడా సమాజం అంతా కూడా చాలా ఒక వ్యవస్థను చాలా అధ్వాన స్థితికి తీసుకెళ్తున్నారు అన్నమాట. దీనికి కంట్రోల్ అనేది లేకుండా పోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకుముందు ట్రాఫిక్స్ అంతా కూడా కంట్రోల్ చేస్తూ కొంచెం ప్రతి సెంటర్లో కూడా అక్కడ గాంధీ చౌక్ ఇది అన్నిటిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ప్రజలు ఈ ట్రాఫిక్లో ఒక నేను పర్సనల్గా చూసిన విషయాలు చెప్తున్నాను. ఒక బైక్ మీద వెళ్తుంటే సౌండ్స్, విపరీతమైన సౌండ్స్, ఆ సౌండ్స్కి ఒక వణుకు పుట్టింది. ముఖ్యంగా ఎల్డర్స్ అయితే హార్ట్ అటాక్ ఇది అవుతారు, చాలామంది కూడా అవుతారు. అసలు ట్రాఫిక్లో వెళ్తే పెద్ద ఎక్కువ కంటైనర్ టైపు వెహికల్స్ ఉన్నాయి.
అవి వెళ్తే కనీసం పక్కన మనిషి రోడ్డు మీద నడవటానికి కూడా ప్లేస్ ఉంటుంది. ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది చాలా సీరియస్గా తీసుకుని ఈ విషయాన్ని ఒక పరిష్కార మార్గం చూపించాలని అందరికీ మనవి చేసుకుంటూ తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం తరఫున మేము సబ్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ముఖ్యంగా తెనాలిలో ట్రాఫిక్ సమస్య చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాబ్లమ్స్ని గతంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ మీటింగ్ జరిపి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ని మన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చర్చించి అటువంటి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ రివ్యూ చేసుకొని ఇంకా ఏం చేయాలి, అవన్నీ జరుగుతున్నా లేదా అని చూసుకునేవాళ్ళు. అయితే దురదృష్టవశాత్తు గత 2.5 సంవత్సరాలుగా ఈ మీటింగ్స్ అనేవి జరగట్లేదు. దీని మూలంగా ప్రజలు ఈ ట్రాఫిక్ సమస్యలను తెనాలిలో చాలా అత్యధికంగా ఎదుర్కొంటున్నారు. తెనాలిలో సిగ్నల్ లైట్స్ పెట్టి కూడా ఈ మధ్య గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు తెనాలిలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు 8 ప్రాంతాల్లో. మరి వాటిని కూడా ఇవాళ నిరుపయోగంగా పెట్టి అట్లా వదిలేసి వాటిని ఉపయోగించి కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ తెనాలిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. మరి గతంలో ఉన్న డిఎస్పీ ఇప్పుడు వచ్చిన కొత్తగా డిఎస్పీ జనార్దన్ గారు గతంలో ఇక్కడ వర్క్ చేశారు. ఆయన తెనాలి ట్రాఫిక్ గురించి పూర్తిగా అవేర్నెస్ ఉంది ఆయనకి. మరి ఇవాళ కూడా ఈ తెనాలిలో ఉన్న మొత్తాన్ని ఆయన కూడా చూసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు, మరి తెనాలిలో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి, అవి లేకుండా ఏ రకంగా చేయగలుగుతారు, ఇవన్నీ చేస్తే కనుక ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటాయని మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ఇప్పుడు ఒక చిన్న విరామం.